అంటాడు అన్నా. గవర్నర్ గారి ప్రసంగం గురించి మాట్లాడరా, టైం అయిపోతుంది అంత. పర్వాలేదు. అంటే నేను అనేది ఏంటంటే ప్రజలకి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు, దాన్ని ఈ సభ నుంచి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఉద్దేశం. మీ ఉద్దేశం సదుద్దేశం, సమయం కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి. సారీ, 1 minute. అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధాలు, రోత పత్రికలో రాసే రాతలు ఇవన్నీ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి దమ్ముంటే శాసనసభకు రమ్మనండి, వాళ్ళ వాయిస్ వినిపించమనండి, అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమనండి. మీకు మాకు తేడాలు 100 ఉన్నాయి. మీరు ఆఖరాన పరిస్థితి ఏం చేశారు? రాష్ట్రాన్ని శాఖలు మూసేశారు, నీటిపారుదల శాఖ మూసేసినారు, వ్యవసాయ శాఖ మూసేసినారు, R&Bని వదిలేసేసినారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వ నిధులు, జేజేఎం, జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి ఎక్కడుంది ఈరోజు పరిస్థితి? ఎంత దారుణం! వీటన్నిటికీ కారణం ఎవరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ APIIATP 1000 చెరువులు, 2,26,522 ఎకరాలు, 12 జిల్లాలు, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,600 కోట్లు, 1,120 కోట్లు వరల్డ్ బ్యాంక్ 70%, 480 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 30%. తెచ్చింది ఎవరు? 18-19లో తెలుగుదేశం ప్రభుత్వం, 18-19లో 7 yearsలో కంప్లీట్ కావాలా, 2018-19 నుంచి 2024-25 కంప్లీట్ కావాలా. ఏమైపోయింది? ఆగ్రహణ కారణం వాళ్ళది డబ్బులు లేవు. డ్యూ టు ఫిస్కల్ స్ట్రెస్ ఆన్ ద స్టేట్, ద ప్రాజెక్ట్ కాస్ట్ ఈస్ డౌన్ సైజ్ టు 720 crores, విచ్ కవర్స్ ఓన్లీ 536 tanks. 1000 చెరువుల్ని 536 చెరువులకి తగ్గించి 1,600 కోట్లని 720 కోట్లకి తగ్గించి 2,26,552 ఎకరాల ఆయకట్టుని, స్టెబిలైజేషన్ని 1,40,000కి తగ్గించి, ఏంటి నీకు 7 yearsలో 70% వరల్డ్ బ్యాంక్ ఇస్తుంటే, తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేయించిపోతే నువ్వు చేతులెత్తేసి దాన్ని కట్ చేసేసి <50% కట్ చేసి పారేసేసి 1,600 కోట్లని 720 కోట్లకి తగ్గించేసి ఏం సమాధానం చెప్తామంట? ఇది ఒక్కటి కాదు నేను చెప్పేది. AIBP, NDB, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, NDB, AIIB, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, AP, నేను చెప్పాను ఆల్రెడీ, ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. వీటన్నిటినీ నేను అదేమంటే నేను బటన్ నొక్కుతాను. మైక్రో ఇరిగేషన్ 60% సెంట్రల్ గవర్నమెంట్, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్, బిందు తుంపర్ల సేద్యం. మన టైంలో ఒక్కొక్క సంవత్సరంలో 1,200-1,300 కోట్లు ఖర్చు పెట్టాం, మోతేసేసావు. మెకనైజేషన్ మోతేసేసేసావు. ఇవన్నీ ఆఖరణ కేంద్ర నాబార్డ్ ఫండ్స్ అవి కూడా ఖర్చు పెట్టలేకపోయినావు, JJM చేయలేకపోయినావు. అటువంటి దుర్మార్గమైన పరిపాలన పెట్టుకొని ఈరోజు మనం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. డ్రిప్ ఇరిగేషన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది, పోలవరం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, రాజధాని ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, రోడ్లు మరమ్మతులు మొదలైపోయినాయి, కొత్త ప్రాజెక్టులు శాంక్షన్ అవుతున్నాయి. కేంద్రం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. 6,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చేదానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఇవన్నీ ఏ శాఖకు ఆ శాఖ ఈరోజు మంత్రులు ఇండిపెండెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.